రాబోయే వారం రోజులు ఏపీలో వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. ముఖ్యంగా బంగాళాఖాతంలో ఏర్పడ్డ అల్పపీడనం బలపడే ఛాన్స్ ఉండడంతో యంత్రాంగాలు అప్రమత్తంగా ఉండాలని సూచన చేస్తున్నారు. మరోవైపు అన్ని పోర్టులలో 3వ నంబర్ ప్రమాద హెచ్చరికను జారీ చేశారు. మత్స్యకారులు చేపల వేటకు వెళ్లొద్దని అధికారులు తెలిపారు. లేటెస్ట్ వెదర్ అప్డేట్స్ పై విశాఖ వాతావరణ శాఖ అధికారి జగన్నాథరావుతో మా విశాఖ ప్రతినిధి అనురాధ ఫేస్ టు ఫేస్. ఇక గుంటూరులోని వర్ష ప్రభావిత ప్రాంతాల్లో కమిషనర్ శ్రీనివాసులు పర్యటించారు. చట్టగుంటలోని మురికిపెంటలోని ఇండ్లలోకి వర్షపు నీరు చేరుకుంది. నివాసితులతో మాట్లాడి వారి సమస్యలను అడిగి తెలుసుకుని జీఎంసీ నుంచి అండగా ఉంటామన్నారు. గత ఏడాది నుంచి డ్రైన్లతో పూడికతీత ఆక్రమణల తొలగింపు ద్వారా వర్షం వల్ల పెద్ద ఎత్తున నష్టం కలగలేదన్నారు. ప్రజలకు అవసరమైన ఆహారం, తాగునీరు అందించేందుకు స్థానిక కార్పొరేటర్లు, అధికారులు సమన్వయంతో కృషి చేస్తున్నారు. ఈ సమస్య ఉన్న జీఎంసీ కాల్ సెంటర్కు కాల్ చేస్తే సత్వరమే చర్యలు తీసుకుంటామని ప్రజలకు తెలిపారు. మనకి ఇక్కడ గుంటూరు నగరపాలక సంస్థలో గత 3 days నుంచి హెవీ రెయిన్ఫాల్ ఉంది. హెవీ రెయిన్ఫాల్ సంబంధించి నగరపాలక సంస్థ తరఫున కలెక్టర్ గారు ఆదేశాల మేరకు మేము అంతా కూడా ఫీల్డ్లో అంతా పొజిషన్ చేసుకొని ఎక్కడ కూడా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు ఎదురు కాకుండా ఇప్పటివరకు చూసుకోగలిగాము. అయితే ఇక్కడ మనకి చుట్టుగుండు సెంటర్లో ఉన్నటువంటి మురికిపేట ఒక 120 ఇళ్ళు ఉన్నాయి ఇక్కడ ఈ స్లమ్ ఏరియా. ఇక్కడ ఏంటంటే హెవీ రెయిన్ వచ్చింది కాబట్టి పైనుంచి వచ్చే వాటరు ఇక్కడ డ్రైన్ మ్యాక్సిమం కెపాసిటీకి మించి ఎక్సెస్ వాటర్ ఏదైతే ఉందో అదంతా కూడా ఈ మురికిపేటలోకి వెళ్ళటం జరిగింది. ఇక్కడ దానికి ప్రధాన కారణం ఏంటంటే ఇక్కడ ఉన్నటువంటి రోడ్లు ఇల్లు అనేది చాలా లో లయింగ్ ఉంటుంది. కొన్ని చోట్ల రోడ్డు హైట్ ఉంటుంది, ఇల్లు లోపలికి ఉంటుంది. కొన్ని చోట్ల ఇల్లు హైట్ ఉంటుంది, రోడ్డు లోపలికి ఉంటుంది. ఆల్రెడీ రోడ్స్ కూడా శాంక్షన్ ఇచ్చాము అంతా పైకి లేపేదానికి. వర్క్స్ కూడా స్టార్ట్ అయ్యే తరుణంలో మన వర్షాలు వచ్చాయి కాబట్టి ఇక్కడ ఉన్న వాళ్ళందరినీ కూడా విజిట్ చేసి వాళ్ళకి ఉన్న ఇబ్బందులు ఏమైనా ఉంటాయో తెలుసుకొని వాళ్ళు ఎక్కడన్నా వేరే సెంటర్కి ఏమన్నా షిఫ్ట్ చేయడానికి అడుగుతున్నాము. వాళ్ళంత సుముఖంగా లేరు. ఎందుకంటే వాటరు వాళ్ళన్నా ఇళ్ళకి ఏమీ పెద్దగా వాటర్ రాలేదు. కొన్ని 2-3 ఇల్లు చూసాము. అయితే మేము ఫుడ్ కూడా సప్లై చేయడానికి రెడీ చేస్తున్నాము. వాళ్ళు మధ్యాహ్నం లంచ్ కనీసం ఒక 200 పర్సన్స్కి ఇచ్చేదానికి ప్లాన్ చేస్తున్నాము. అవసరమైతే నైట్ కూడా, ఎందుకంటే వాటర్ నైట్ వర్షం వచ్చినా కూడా ఇబ్బంది అవుతుంది. సో అది ఎవాక్యుయేషన్ కూడా ఏదైనా అవసరమైతే చేయడం జరుగుతుంది. నగరపాలక సంస్థ